పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 59వ కీర్తనలు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నీవు నా బలమై ఉన్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు మనకి ఎత్తైన కోట అయ్యున్నాడు. ఆయన మన కొండ అయ్యున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎప్పుడైతే ఆయన యొక్క రెక్కల క్రింద మనం ఆశ్రయం కలిగి ఉంటావో, బలమైన కొండ అయిన దేవుడి క్రింద మనం ఉంటామో, దేవుని వెలుగు నీడలో మనం జీవిస్తామో, దేవుడు మన పక్షాన ఉండి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. మన సమస్యలలోను, బాధలలోను, శోధనలలోను యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి మనం బలంగా ఎంచుకోవాలి. మన ధనాన్నో, మనకున్న సంపదను, మనకున్న ఉద్యోగాన్ని, మనకున్న వ్యాపారాన్ని మనం చూసుకొని మనము బలంగా ఉండటం కాదు, కానీ మన బలమైన యేసుక్రీస్తు వారిని మనం బలంగా ధరించుకొని ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.